ఇక్కడ టాస్ గెలిచి తీసుకున్న నిర్ణయం అంటే ఇన్ హైండ్ సైడ్ వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. తప్పు డెసిషన్ అదేమన్నా లేకపోతే కాదంటారా? ఈ మ్యాచ్లో ఇట్ వాజ్ ఓకే, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో డీసీ తోటి ఆడినప్పుడు అక్కడ కొంచెం బ్యాక్ ఫార్ అయినట్టు కనిపించింది. కానీ ఇక్కడ చూస్తే టూ మెనీ రన్స్ కూడా ఇవ్వడం, ఇక్కడ ఫీల్డింగ్లో ఎర్రర్ అవన్నీ కూడా చూసినాం. ఎందుకంటే పవర్ ప్లేలో 2 వికెట్స్ తీసిన తర్వాత అక్కడ కొంచెం చాలా లూజ్ డెలివరీస్ కూడా వేయడంతో చాలా ఈజీ అయింది. ఇక్కడ 2 మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. క్రెడిట్ ఇవ్వాలి కేకేఆర్ బ్యాటర్స్ కూడా ఏ విధంగా అయితే అజింక్య రహానే, రఘువంశీ అక్కడ సాలిడ్ పార్ట్నర్షిప్ అందించాడు అండ్ సాలిడ్ ఫినిష్ కూడా దొరికింది. అక్కడ వెంకటేష్ హెరాయన్, రింకు సింగ్ ఆఫ్ కలర్ ఉండే. సన్ రైజ్ హైదరాబాద్ ఫీల్డ్లో కూడా నితీష్ రెడ్డి నుంచి క్యాచ్ డ్రాప్, ఒక 4 వేయడం, అనికేత్ వర్మ అక్కడ మిస్ ఫీల్డ్స్ చేయడం. సో చాలా ఎర్రర్స్ అయితే చేశారు. బట్ దెన్ సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాస్ గెటబుల్. పిచ్లో కొంచెం స్లో ఉండింది. బట్ దెన్ షార్ట్ ఎక్కువ టూ మెనీ షార్ట్స్ కూడా ఆడతారు తెలుసు సన్ రైజ్ హైదరాబాద్. అండ్ దాన్ని అకార్డింగ్లీ బౌలింగ్ కూడా వేశారు. కాబట్టి ఎస్, బ్యాడ్ మ్యాచ్, డే టు ఫర్గెట్ సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ ఇక్కడ నుంచి అది మర్చిపోయేసి ఇట్ షుడ్ మూవ్ అహెడ్.